Hello students, welcome back to our channel Maths by Shravan Vatambedu. ఈ వీడియో లెక్చర్లో మనం సెకండ్ రూల్ ఆఫ్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎలా ఫైండ్ అవుట్ చేయాలో క్లియర్గా చెప్పుకుందాం. అంటే ఆర్హెచ్ఎస్లో మీకు sin 2x cos 2x లాంటివి ఉంటే ఎలా మనం పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కుంటాం. దానికి ఏం చేస్తామంటే ఇది ఫార్ములా d² ఉండే దగ్గర -b² రాయమంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు sin 2x ఉందనుకోండి, ఇక్కడ b వాల్యూ 2, సో d² ఉండే దగ్గర -2² -4 హోల్ స్క్వేర్ కాదు. అదే sin 2x ఉన్నా cos 2x ఉన్నా, cos 3x ఉన్నా sin 3x ఉన్నా, b3 d² ఉండే దగ్గర -3² 9, 4 ఉంటే -16, 5 ఉంటే -25. అది రూల్. అలా రీప్లేస్ చేసినప్పుడు మీకు ఈ 3 కేసెస్ వస్తాయి. సో ఫస్ట్ కాన్స్టెంట్ రావచ్చు, అంటే ఒక నెంబర్ వస్తే పర్టికులర్ ఇంటిగ్రల్ ఓవర్. 0 వస్తే మీకు సైన్ ఉంటే సైన్ ఫార్ములా, కాస్ ఉంటే కాస్ ఫార్ములా. అలా కాకుండా మనం ఇక్కడ d² మాత్రమే రీప్లేస్ చేస్తున్నాం, d టర్మ్ వదిలేస్తున్నాం. అలా d టర్మ్స్ మిగిలిపోతే రేషనలైజేషన్ టెక్నిక్ వాడాలి. సో దీన్ని ఎలా వాడతాం, ఈ 3 కేసులకి నేను సమ్స్ చూపిస్తాను. 3 కేసెస్కి. ఫస్ట్ ప్రాబ్లంకి వచ్చినామంటే పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోమంటున్నాడు. పర్టికులర్ ఇంటిగ్రల్ అంటే ఫస్ట్ స్టెప్ మీరు ఇలానే రాస్తారు, మీ అందరికీ తెలుసు. ఇలా రాసిన తర్వాత ఏం చేయాలి అంటే b వాల్యూ ఎంతో చూడాలి. b వాల్యూ ఎంత ఇక్కడ 5, d² ఉండే దగ్గర -5² -25 రాయాలి. సో d² ఉండే దగ్గర -25 రాస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఫస్ట్ కేస్ -25 -25 అంటే -50 sin 5x. ఇలా కాన్స్టెంట్ మిగిలితే ప్రాబ్లం ఓవర్ అని ఇప్పుడే మనం కేస్ 1 చెప్పుకున్నాం. సో అలా నెంబర్ d లేకుండా అలాంటి నెంబర్ ఏదైనా నెంబర్ వచ్చిందంటే ప్రాబ్లం కంప్లీట్ అయినట్టే. నెక్స్ట్ d² + 9 × y = cos 3x అన్నాడు. ఇక్కడ b వాల్యూ వచ్చి 3, b వాల్యూ 3, d² ఉండే దగ్గర -3² -9 రాయాలి. రాస్తే ఏమవుతుంది, -9 + 9 0. అలా 0 వచ్చేటప్పుడు ఏం చేయాలంటే ఫార్ములా వాడాలి. ఇంతకుముందు నేను చెప్పాను, ఏం ఫార్ములా, కాస్ ఫార్ములా. 1/d² + b² cos bx = x sin bx/2b. అంటే మీరు ఏం చేయబడలేదు, ఈ ఫార్ములాలో b దగ్గర 2 రాస్తే చాలు. ఆర్హెచ్ఎస్లో ఇక్కడ b ఉండే దగ్గర 2 రాయండి. ఇంకొక టెక్నిక్, కాస్ ఉంటే సైన్ ఉంటే మైనస్ కాస్ వస్తుంది అంతే. సో x sin b ఎంత, b వాల్యూ రాయి ఇక్కడ /2 × 3. ప్రాబ్లం ఓవర్. x sin 3x/2 3 = 6. ఇప్పుడు కాన్స్టెంట్ వస్తే ప్రాబ్లం ఓవర్. ఇలా 0 వస్తే ఫార్ములా వాడాలి. నెక్స్ట్ d మిగిలితే, ఓన్లీ d మిగిలితే సమ్ ఇది. ఇక్కడ b వాల్యూ 2, సో d² ఉండే దగ్గర ఎంత రాయాలి, -4 రాయాలి. సో d² ఉండే దగ్గర మాత్రమే -4 రాయాలి. -4 రాసామంటే -4 + 4 క్యాన్సిలా. ఇలా d మాత్రమే మిగిలింది, 1/4 1/d మిగిలింది. 1/d అంటే d అంటే మీకు తెలుసు, d అంటే డిఫరెన్షియేషన్, 1/d అంటే ఇక్కడ ఇంటిగ్రల్ విత్ రెస్పెక్ట్ టు x. సో 1/d అంటే ఇంటిగ్రల్ sin x. ఇంటిగ్రేషన్లో ఇంటిగ్రల్ సైన్ మైనస్ కాస్, ఇంటిగ్రల్ sin x -cos x, ఈ 2 డినామినేటర్లో రాయాలి. సో ఫైనలీ -cos 2x/8. ఓకేనా. ఓన్లీ d మాత్రమే మిగిలితే, అలా d టర్మ్స్ అంటే dతో పాటు ఇంకొక టర్మ్ కూడా మిగిలిందంటే మనం ఎలా చేయాలనే నెక్స్ట్ టర్మ్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ b వాల్యూ క్రిస్టల్ క్లియర్. b వాల్యూ ఎంత 1, d² ఉండే దగ్గర -1 రాయాలి. సో d² ఉండే దగ్గర -1 రాసామంటే -1 + 3d + 2. సో ఇక్కడ 3d ఫస్ట్ రాసుకుంటున్నాము, 2 - 1 + 1. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా d టర్మ్స్ మిగిలితే రేషనలైజేషన్ టెక్నిక్, అంటే 3d + 1 మిగిలింది అనుకోండి, 3d - 1/3d - 1 రాయాలి అంతే. ఒకవేళ ఇక్కడ 3d - 1 మిగిలింది అనుకోండి, 3d + 1/3d + 1.
d-2 మిగిలింది అనుకోండి, d+2/d+2. సో అర్థమైందా? ఇదే టర్ము మైనస్ పెట్టి రాయాలి. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తున్నా ఈ రెండింటిని. ఎలా? 3d cos x మైనస్ cos x. ఎప్పుడు మీరు రేషనలైజేషన్ టెక్నిక్ వాడినా మీకు ఈ ఫార్ములా వచ్చి ఉంటుంది. ఇది a+b ఇంటూ a-b ఫామ్. a² - b² అంటే 3d² - 1². మీకు చెప్పా ఇంతకుముందే, d అంటే డిఫరెన్షియేషన్, d cos x అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ cos x మైనస్ sin x. d cos x అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ cos x మైనస్ sin x మైనస్ sin x మైనస్ cos x. 3d² అంటే 9d² - 1. అగైన్ d² వచ్చిందా? ఈ ప్రాబ్లం అంతా d² వస్తే -1 రాయడమే. న్యూమరేటర్లో మైనస్ కామన్ తీయండి, 3 sin x ప్లస్ cos x అవుతుంది. డినామినేటర్లో d² ప్లస్లో -1 రాద్దాం. ప్రాబ్లం ఓవరా? -9 -1 అవుతుందా? -9 -1 అంటే -10. సో ఇలా సెకండ్ రూల్లో మీరు ఏ ప్రాబ్లం ఇచ్చినా క్రిస్టల్ క్లియర్గా చేయొచ్చు. నేను ఈరోజు ఏమైతే చెప్పానో ఇవే చాలు. ఈ మోడల్స్కు మించి కొత్త మోడల్స్ లేవు సైన్ కాస్లో. ఏ ప్రాబ్లంకైనా ఈ కేసెస్సే ఉంటాయి. మీరు కావాలంటే ఏదైనా ఒక ప్రాబ్లం తీసుకొని ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? అది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.